ఎలా ఉందంటే భయ్య నిన్నే చూశాను గేమ్ చేసారు ట్రైలర్ ర్యాంప్ పాడిచ్చేసిందంటే కింద మీద అంతే ఊపేసిందంతే బాబా ఉంది భయ్య ట్రైలర్ అయితే ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇంకా సినిమాకైతే నేనైతే ఇంకా ఆగలేకపోతున్నాను. నేనే కాదు ఫ్యాన్స్ అందరం పిచ్చెక్కిపోయాం. పైగా విజయవాడలో కట్అవుట్ ఉంది 250 అడుగులు పైన ఉందన్నమాట. అంటే 300 అడుగులు కట్అవుట్ ఉంది. ఇంకా ఆ కట్అవుట్ అయితే అబ్బా అభిమానులు గానీ అసలు చూడండి ఈ సినిమా గురించి మొదటి నుంచి భారీ అంచనాలు. పైగా ట్రైలర్ లో అదే వస్తున్నా ట్రైలర్ లో నాకు ట్రైలర్ లో నచ్చింది ఇది అది అంటూ ఏమీ లేదు మొత్తం అన్నమాట. అంటే రామ్ చరణ్ చేసి యాక్టింగ్ గానీ ఆ డాన్సులు గానీ ఆ ఫైట్లు గానీ ఇంకా ఫైట్లు అయితే పోయా చెప్పలేదు. హెలికాప్టర్ ఎక్కి కత్తి పట్టుకుని అక్కడి నుంచి ఈసరుతుంటే నరకుతుంటే పోయా అబ్బా నాకైతే అసలు పిచ్చెక్కిపోతుంది. ఇంతవరకు ఏ సినిమా హీరో లుంగి కట్టుకుని హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి దూకి కత్తి ఎత్తుకుని చేసిన లేదు. ఫస్ట్ రామ్ చరణ్ ఒక్కడే అనమాట చేసేటట్ట. ఇంకా రొమాన్స్ అయితే చెప్పలే. ఇంకా రొమాంటిక్ అయితే ఇంకా మధ్య సీన్ లో సాంగ్స్ లో కూడా పాటల్లో అబ్బా అబ్బా కే రాత్మనే ఆ కై రాత్మనే వేసుకొని నడపతా పిసకతా డ్యాన్స్ చేస్తుంటే ఎక్కేస్తుంది ఒక్కడొక్కడికి. నాకు తెలుసు అందరికి పిచ్చెక్కిపోతుంది. 50,000 కోట్లు మనం లక్ష కోట్లు కదా నేను చెప్పింది అంటే సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు పైన వస్తుంది. 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పిన నిజమే అది. ఎందుకంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఇంత పెద్ద కట్అవుట్లు గానీ ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంత పబ్లిసిటీ పైగా ఈ సినిమా ఫస్ట్ ట్రయల్ ఎక్కడైంది అక్కడెక్కడ దుబాయ్ లో ఎక్కడో అయింది. తర్వాత ఎక్కడైంది రేపే రాజమండ్రిలో అట భారీగా ఊర ఎంతమంది జనాలు వస్తారంటే కోట్ల మంది. పవన్ కళ్యాణ్ వస్తాడు చిరంజీవి వస్తాడు అల్లు అర్జున్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎవరు రావచ్చు అని చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కానీ రాకపోతే నేను ఇంకా ఈ సినిమా ఫీల్డ్ లోనే బ్యాన్ అయిపోతాను. అంతే కనపడి ఇంకా మీకు కనపడను కెమెరా కనపడను. 10వ తేదీ ఇంకా ఇంకొక 10 రోజులు మాత్రం ఉంది టైం. 10 రోజులు కాదు 7 రోజులు ఉంది. ఇంకా ఇంకొక వారం రోజులే ఉంది సినిమా. గేమ్ చేంజర్ సినిమాకి వారం రోజులు ఉంది. ఇంక ఈ వారం రోజుల్లో ఒక ఓపి పట్టుకోలేకపోతున్నాం. ఒక్క వారం రోజులు అందరూ నిజమే ట్రిపుల్ ఆర్ దాటేస్తే ట్రిపుల్ ఆర్ ఎంత పోయి ఆ ట్రిపుల్ ఆర్ ఎంతది ఏం చంద్రు నేనా నేను ఎక్కడ లేను పోయా అనిపించినావు మరి నేను ఎక్కడ లేను. నేను ఇదంతా చాలా మంది రకరకాలుగా అన్నారు. నేనైతే ఏం లేదు నేను అభిమానంతో చెప్తాను అంతే. అంతేగాని రామ్ చరణ్ నాకే ఇవ్వలేదు. నాకు ఎవరు నాకేమి ఇవ్వలేదు. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను అభిమానం నాలాంటి అభిమానులు రామ్ చరణ్ కి గల్లీలో ఉన్నారు అన్నమాట. తెలుగులో కాదు తమిళ్లో కాదు హిందీలో కాదు. ఖచ్చితంగా సినిమా అమెరికాలో జపాన్ లో చైనాలో రష్యాలో బ్యాంకాక్ లో అన్నిట్లో పాకిస్తాన్ కజకిస్తాన్ మీ ఇంట్లో మొత్తం ఎక్కడైనా సరే ఈ సినిమాకి ఇంకా తిరిగే లేదంటే తగ్గేదే లేదంటే. నువ్వు 50,000 కోట్లు అంటున్నావు వేరే వాళ్ళు 2,000 కోట్లు కూడా రావంటున్నారు కదా. అదంతా ఆడెవడో తెలియనివాడు అన్నది. ఏంటంటే ఒప్పదో ఒక మనిషి ఆస్కార్ లెవెల్లో పోయాడు ఒప్పదో ఇక్కడ ఎవరికి పెట్టిన పెట్టుబడి వస్తుందా అనుకుంటారు ఎవరు అది వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటారట. ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి. ఒక్కసారి రామ్ చరణ్ విజయవాడ కట్అవుట్ చూసి మాట్లాడండి. ఇప్పుడు దాకా 300 అడుగులు కట్అవుట్ ఎవరికైనా కట్టారా? 250 పైన కట్టారు. 375 లెక్కేసుకో. నేను రాత్రి విజయవాడకు పోయి లెక్కేసి మరి వచ్చా. లుంగి లోపలికి దూరం ఆ లుంగి ఉంది కదా ఆ లుంగి కాస్త అంత ఉంది. లోపల చెడ్డి ఉంది. దానిపైన ఒక బండి ఉంది. పైగా అయ్యా కట్అవుట్ ఉంది. ఎక్కి మరి దండేసి మరి వచ్చా. చెడ్డి ఏ కంపెనీ కాబట్టి ఏదో నువ్వు కూడా ఏం మాట్లాడుకో. దయచేసి రామ్ చరణ్ అభిమానుల్ని ఎవరు గెలక్కండి. ఉరదాకా నాలంటోని మాత్రం అస్సలు గెలక్కండి. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ ని. ఓకేనా అదంతా కామెడీ. కామెడీ కొంతమంది చేశారు. నేనైతే మొత్తానికి ఫైనల్ లో చెప్పేది ఒకటేను. గేమ్ చేంజర్ సినిమా మాత్రం 50,000 కోట్లు కానీ రాకపోతే చెప్పారు కదా ఎక్కడ అసలు భూమి మీద కనపడను. ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా ఆకాశంలో కనిపిస్తుంది. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా